హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ వీడియోలో మీ పర్సన్కి మీ మీద ఎంత ఇష్టం ఉంది, అంటే రిలేషన్షిప్ విషయంలో మీతో ఎంత జెన్యూన్గా ఉంటున్నారు, అలానే వారిలో ఏమైనా మార్పు అయితే ఉందా, అంటే వారి మనసులో మీ మీద ఉండే పాజిటివ్ నెగిటివ్ ఉద్దేశాల గురించి రీడింగ్ ఉంటుంది. అలానే మీ మనసులో మీ పర్సన్ విషయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, అలానే మీ మనసులో మాటలు మీ పర్సన్ వరకు చేరుతున్నాయా, వీటికి సంబంధించి ఈ రీడింగ్ అండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ కూడా. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. ముందుగా మనం ఎనర్జీస్, అంటే ఇక్కడ పెండులం బోర్డులో మీకు సంబంధించిన ఎనర్జీస్, అలానే మీ పర్సన్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. అంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీ ఉద్దేశం, అంటే ప్రేమ, మీ పర్సన్ మీద మీరు చూపించే ప్రేమ ఎలా ఉంది యూనివర్స్ అయితే చెప్తారు. అలానే మీ పర్సన్ మీ విషయంలో ఉండే ప్రేమ, అంటే ఇక్కడ ఎవరి ప్రేమ, అంటే మీరు చూపించే ప్రేమ మీ పర్సన్కి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఇక్కడ మీ పర్సన్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, దీనికి సంబంధించి రీడింగ్ అండి ఇది. ముందుగా మనం పెండులం రీడింగ్ ఇస్తాము, అలానే డైస్ రీడింగ్ కూడా ఉంటుందండి. నేను ఇక్కడ ముందుగా రీడింగ్ ఇచ్చే ముందు క్లెన్సింగ్ చేస్తానండి. ఎప్పుడు ఇవి క్లెన్సింగ్ చేస్తాను. వీటి నుంచి వచ్చే పొగ నాకు ఒక్కొక్కసారి గాలి అందదు, మాట అందుకే ఒక్కొక్కసారి తడబడుతుంది. ఇవి క్లెన్సింగ్ చేశాను కదండి ఈ ప్లేసు. ఎప్పుడు రీడింగ్ ఇచ్చే ముందు ఎప్పుడు కూడా నేను కార్డ్స్ క్లెన్సింగ్ చేసే రీడింగ్ ఇస్తాను, అంటే పక్కన ఉంటుందండి ఇది. ఓకే, ఇప్పుడు మనం రీడింగ్లోకి అయితే వెళ్దాం. ముందుగా ఈ ఎనర్జీస్లో మీ సంబంధించి అండ్ మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. అంటే మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి. స్ప్రెడ్ చేసిన వాటిలో ఈ పెండులం ఎనర్జీస్ కార్డు ఏ ఎనర్జీస్ కార్డు సూచిస్తే దాన్ని బట్టి రీడింగ్ వస్తుంది. అంటే మొదటగా మీకు సంబంధించి ఎనర్జీస్ కార్డ్స్ అయితే ప్రశ్న వేయడం అయితే జరుగుతుంది. రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ కార్డుకి ప్రశ్న వేయడం అయితే జరుగుతుంది. మూడవ ఎనర్జీస్ కార్డు ఏంటంటే యూనివర్స్ మీ బంధంలో జరగబోయే సంఘటనల గురించి చెప్పడం ఉంటుందండి. ఇక్కడ సఫల్స్ చేస్తున్నాను ఎనర్జీస్ కార్డ్. ఇవి సఫల్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. హెరఫెంట్ అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి, డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ గురించి, వారి పర్సన్ గురించి, వారి బంధంలో జరిగే సంఘటనల గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? చూసే వ్యూవర్స్ గురించి, వారి పర్సన్ గురించి, వారి బంధంలో ఉన్న సిచ్యువేషన్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మధ్యలో తీస్తానండి ఎనర్జీస్ కార్డ్. ఒకటి, రెండు, మూడు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది. చూద్దాం. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మొదటిగా చూసే వ్యూవర్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు తెలియచేయగలరు? అంటే వ్యూవర్స్ లైఫ్ గురించి తెలియచేస్తున్నారండి యూనివర్స్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తున్నారండి. 8 ఆఫ్ సార్ట్స్ కనిపిస్తుంది. రెండో ప్రశ్న ఏంటంటే
యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీ పర్సన్ గురించి యూనివర్స్ చెప్పబోతున్నారండి. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి యూనివర్స్ ఏం చెప్పబోతున్నారు? ఏ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తున్నారండి? ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ జరగబోయే సంఘటన కూడా చూద్దాం. ద సన్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మీ గురించి, మీ పర్సన్ గురించి. మీ లైఫ్లో డిప్రెషన్ అయితే కనిపిస్తుందండి. అంటే మీరు ఇంకా ఎవరిని నమ్మే మైండ్ సెట్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మీకు అందరి మీద చిరాకు అనేది వస్తుంది, కోపం వస్తుంది, కానీ ఏమీ అనలేని పరిస్థితి. మీ లైఫ్ అయితే సంతోషంగా లేరు, కానీ మీ విషయంలో ఎదుటి వాళ్ళు ఎక్కువ కల్పించుకుంటున్నారండి. మీ మానాన్న మీరుంటే అసలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు చుట్టూ ఉన్నవారు. ఇక్కడ మీరు ఏమంటున్నారంటే పర్సన్ విషయంలో అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కారణం ఈ సిచ్యువేషన్ అని మీరైతే బాధపడుతున్నారు. అంటే వీరిని యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చిందా, లేదంటే వీరి విషయంలో మీరేమైనా తప్పు చేశారా అన్న గిల్ట్ ఫీల్ ఉంది, రిగ్రెట్ ఫీల్ ఉంది మీ మనసులో. అంటే మీకు మీ పర్సన్ వల్ల ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. జీవితం బాగుంటుందని అనుకున్నారు, కానీ ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉందంటే నలుగురితోని మాట్లాడలేరు, నలుగురు మాట్లాడే మాటలకు మీరు సమాధానం ఇవ్వలేరు. ఇక్కడ పర్సన్ విషయంలో సతమతం అవుతున్నారు. అంటే ఇక్కడ మాటలకి చిరాకు వస్తుంది పర్సన్ విషయంలో. ఇక్కడ మీ లైఫ్లోకి వచ్చిన ఈ పర్సన్ వల్ల అసలు వీరి రైట్ పర్సనేనా, వీరి గురించి అసలు ఎందుకు బాధపడాలి, అసలు వీరి గురించి ఎందుకు ఇబ్బంది పడాలి, డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు కూడా మీలో అయితే ఉంది. కానీ ఇక్కడ మీకు మీ పర్సన్ చేసిన దానికి ఎందుకంటే ఇంకా ఎవరిని నమ్మే సిచ్యువేషన్ అయితే మీకు లేరండి. ఇక్కడ మీరు ఒకటే అనుకుంటున్నారు. ఎలా ఉందంటే మీ సిచ్యువేషన్, మీ చుట్టూ ఒక గీత గీసేసుకున్నారు. ఈ గీత ఎలా ఉంది అంటే మీరు ఎవరితో మాట్లాడకూడదు, ఇక మీ లైఫ్ మీది, మీ కెరీర్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు. కానీ జరిగిపోయిన విషయాల గురించి పదే పదే ఆలోచించడం అండ్ ఏదో మీదే తప్పు అయిపోయినట్టు రిగ్రెట్ అవుతున్నారండి. చుట్టూ ఉన్నవారు కూడా మీ మీద ఏదో మీదే తప్పని కూడా నిందలేస్తున్నారు. అంటే ఆ మాటలు మీరు తీసుకోవడం వల్ల మీదే తప్పని అనిపిస్తుంది, కానీ మీ తప్పు అయితే ఏమీ లేదు. ద సన్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీరు ఒక లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే వారైతే పాజిటివ్గా అయితే మారారంటండి. ఈ పాజిటివ్ ఎలా ఉంది అంటే వారికి ఇష్టమైన వారితోటి మాట్లాడాలి. అంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుంది. ఒక విలువైన పర్సన్ గురించి తెలుసుకోవడం కానీ అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి మీ గురించి కూడా ఆలోచించారండి. చూసారు కదా, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే వచ్చింది. బాటమ్ ఆఫ్ డెక్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇస్తున్నాను. జీవితంలో మీ సిచ్యువేషన్ ఇది, ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఇది. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీలో ఉన్న క్వాలిటీస్, ప్రేమ ఏంటి, మాట తీరువేంటి, కేరింగ్ ఏంటి, అన్నీ మీరు ఇచ్చినట్టు వారికి ఎక్కడ దొరకదు. అందుకే మీ విషయంలో మీ పర్సన్కి మీరు ఒక బంగారంలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ ఫీలింగ్ ఎలా ఉంది? 10 ఆఫ్ సవర్స్ అంటే జీవితంలో అన్నీ కోల్పోయినట్టే ఉన్నారు. ఇంకా జీవితంలో ఏమీ మిగలలేదు, ఇంకా లైఫ్ ఇంకా ఫ్యూచర్ అన్నది లేదు అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ మీ పర్సన్ మనసులో మీ మీద అయితే ప్రేమ అయితే కనిపిస్తుందండి. అంటే పర్సన్ చేసిన సిచ్యువేషన్స్కి మీకు ఒక భయం అనేది ఉండిపోయింది. అంటే ఎవరిని నమ్మకోకుండా అందరూ ఇలాగే ఉంటారు. మీ పర్సన్ చేసిన దానికి ఒక విధమైన ఫోబియా అయితే ఉంచేసుకున్నారు. 10 ఆఫ్ సవర్స్ అంటే మీరు డిప్రెషన్ అయితే ఉన్నారండి, కానీ ఏమీ తెలియనట్టు, అంటే ఏమీ జరగనట్టు అలా మీ ఎమోషన్స్ ఏమీ బయట పెట్టట్లేదు. చూసారు కదా, పర్సన్ కావాలనిపిస్తుంది కానీ వారి ఆలోచనల నుండి బయటపడలేకపోతున్నారు. మర్చిపోవాలనుకుంటున్నారు కానీ మర్చిపోలేకపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ సవర్స్ అంటే చూసారు కదా, ఇప్పుడు ఒక రిలేషన్
బ్రేక్ చేసుకున్న సిచ్యువేషన్కి ఎవరికి అంటే మీరైతే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారండి. మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ అయిపోయారు పాస్ట్లో. ప్రజెంట్ వారిలో ఏదో మార్పు అయితే కనిపిస్తుందండి. ద సన్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ బంధంలో జరగబోయే సంఘటన ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఒక 100 చెప్తారండి, కానీ చెప్పిన మాటలు కాదు. ఇప్పుడు మీ పర్సన్కి మీరేంటో తెలుసుకోవాలి. ఎవరో చెప్తే మీరు అయిపోరు కదా. ఇక్కడ మీరు చెడ్డవారని మీ పర్సన్ నమ్మి మీకు దూరం అయ్యి ఉండొచ్చు, ఇది కొంతమంది విషయంలో. కానీ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి తెలుసుకోలేక, అంటే మీతో ఎక్కువ మాట్లాడితే మీరేంటో తెలుసునండి, మీతో తక్కువగా మాట్లాడడం, తక్కువ స్పెండ్ చేయటం ఇలా చేసేవారు. ఎప్పుడైతే మీ మధ్యన దూరం పెరిగిందో వారు ప్రతి సిచ్యువేషన్ మిమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారు. ఏ విధంగా? ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి సంతోషంగా ఉన్నారని మీరు అంటున్నారు, కానీ మీరు కూడా అలానే ఉండాలి కదా, సంతోషంగా ఉండాలి కదా. ఇక్కడ మీ లైఫ్లో అసలు మీరు సంతోషం అన్నదే లేదు, జీవితం విరక్తితో అయితే ఉన్నారు. ఈ ఎనర్జీస్ చూసారా? మీ సిచ్యువేషన్, మీ లైఫ్ ఇలా అయితే ఉందని డివైన్ అయితే చెప్తున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో మీరు అంత ఈజీగా వారిని మర్చిపోలేకపోతున్నారని, ఇంకా వారిని కావాలని అనుకుంటున్నారని, అంటే వారితో జీవితం కావాలని అనుకుంటున్నారని మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. ద సన్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ పర్సన్లో పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు మీకు కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మీరు మీ పర్సన్ నమ్మటం మానేశారు. ఇప్పుడు మీ పర్సన్ మీ ప్రేమ అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ద సన్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ పర్సన్కి కళ్ళు తెరుచుకుంటున్నాయండి. ఇప్పటి వరకు ఒక పొరలు కమ్మేసినట్టు మీరు సరిగ్గా కనిపించలేదు, మీ మాటలు వినిపించలేదు, కానీ ఇప్పుడు వారి కంటికి మీరు అందంగా కనిపిస్తున్నారు. మీ బాధ వారు అర్థం చేసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీ బంధం విషయంలో పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. అంటే మీ జీవితంలో ఒక కొత్త వెలుగు అన్నది ఉండబోతుంది. మీ పర్సన్ విషయంలో మీరు మోసపోవచ్చు, కానీ మీ వల్ల మీ పర్సన్కి జీవితం అంటే తెలుసుకున్నారు. ఆ జీవితం మీతోనే ఉంటేనే సంతోషంగా ఉంటుందని ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకున్నారండి. ఎనర్జీస్ ఇలా రావడం అయితే జరిగింది. మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీరు ఎవరిని మోసం చేయలేదండి, మోసపోయారు, జీవితంలో విరక్తితో ఉన్నారు. అంటే ఒక డిప్రెషన్లో ఉన్నారు, కానీ ఎవరిని మోసం చేసే మనస్తత్వం కనిపించట్లేదు. కానీ కొన్ని సిచ్యువేషన్ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని బాగా ఏడిపిస్తున్నట్టు అనిపిస్తుందండి. ఎనర్జీస్ కార్డ్స్ కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఒక విధమైన ఫోబియా కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ విషయంలో డివైన్ కూడా ఏం చెప్తున్నారంటే మీ విలువైతే తెలుసుకుంటారు. త్వరలో మీకు మీ పర్సన్ రీకనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. సన్ కార్డ్ కూడా జరగబోయే సంఘటన కూడా చెప్తున్నారు. చూసారు కదా, మీ లైఫ్లో మీ పర్సన్ అయితే మారి మళ్ళీ మీతో లైఫ్ అనేది ఉండబోతుంది. నెక్స్ట్ ఏంటి, ఈ డైస్ రీడింగ్ అయితే చేద్దాం. డైస్ రీడింగ్లో మనం ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతామండి. ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏమో క్లారిఫికేషన్. వీటిలో కూడా ఇక్కడ మీ పర్సన్ గురించి మీ మనసుల మాటలు వీరి వరకు చేరుతున్నాయా లేదా చూద్దాం. ఇది దీనికి సంబంధించి రీడింగ్ అనమాట. ఇది మీకు సంబంధించి ఎనర్జీస్ కార్డ్స్ అండి. అంటే ఇక్కడ సఫల్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. అంటే ఇప్పుడు మీ పర్సన్ గురించి మీరు ఏ ఆలోచనలో ఉన్నారు, పర్సన్ గురించి మనసులో ఏమనుకుంటున్నారు, ఈ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్లో మీ పర్సన్ మీకు ఎలా రియాక్ట్ అవుతున్నారు వీటికి సంబంధించి ఇవి సఫల్స్ చేస్తున్నానండి. సఫల్స్ చేసి స్ప్రెడ్ చేస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులు మాటలు ఏ విధంగా ఉన్నాయి, పర్సన్ విషయంలో వారి ఆలోచనలు కానీ వారి ఎమోషన్స్ కానీ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. అంటే ఇక్కడ పర్సన్ వరకు వీరి ఎమోషన్స్ ఫీలింగ్స్ వెళ్తాయా లేదా, అంటే కనెక్ట్ అవుతున్నాయా లేదా, దీనికి సంబంధించి ఎనర్జీస్ ఇవి సఫల్స్ చేస్తున్నాను. సఫల్స్ చేసి మధ్యలో ఇస్తానండి 6 ఎనర్జీస్ కార్డ్. 1 2 3 4
5 6 బాటమ్ ఆఫ్ డెక్ చూడండి ఎనర్జీస్. ద టవర్ కార్డ్ వచ్చింది. ఓకే, ఇదిగోండి సిచ్యువేషన్ కనిపిస్తున్నాయా? ఇప్పుడు మీ మనసులో ప్రశ్నలు ఉంటాయి కదా, పర్సన్ విషయంలో మీ మనసులో ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉంటాయి. యూనివర్స్ అయితే ఇక్కడ ఎనర్జీస్ అయితే తెలియజేస్తాయండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో మాటలు పర్సన్ విషయంలో ఏమనుకుంటున్నారో తెలియచేయగలరు. 5 వచ్చింది. పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ పిక్స్ ఇంకెప్పుడు చూస్తూనే ఉంటారా? ఫోన్ నెంబర్స్ కానీ, కాంటాక్ట్ నెంబర్స్ కానీ, ఇంకా ఎవరిని చూసినా మీ పర్సనే గుర్తొస్తారేంటి మీకు? నిజంగా మీ పర్సన్ చాలా లక్కీ అండి. అసలు మీ ఆలోచనలే కాదు, మీ మనసులోనే కాదు, మీ కంటిలో కూడా, కనుపాపలో కూడా మీ పర్సన్ రూపాన్ని దాచుకున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే అలాగనే సూచిస్తుంది. అంటే మీ మనసులో మీ పర్సన్ తప్ప ఎవరికి ప్లేస్ ఉండదు. మీ పర్సన్ రూపం తప్ప మీకు ఎవరు కనిపించరు. అండ్ మైండ్లో ఆలోచనలు కూడా పర్సన్ని పొగుడుతున్నారు కానీ బాధ పెట్టే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్ని మీరు ఎక్కువ తలుచుకుంటున్నారండి. వారి పిక్స్ని చూస్తున్నారు, వారు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని చూస్తున్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. క్లారిఫికేషన్స్లో చూద్దాం. రెండవ ఎనర్జీస్ కార్డ్ ఇంకేం చెప్తున్నారు పర్సన్ మనసులో మాట. 3 వచ్చింది. జస్టిస్ కావాలి అంటున్నారు. నిజంగా యూనివర్స్ మీ మనసులో మాటలు పసిగడుతున్నారండి. ఎవరైతే పాజిటివ్గా ఉన్నారో, డివైన్ ఎవరైతే నమ్ముతున్నారో, యూనివర్స్ ఎవరైతే కనెక్ట్ అయ్యారో మీ మనసులో కోరిక అయితే నెరవేరుతుంది. ఎందుకంటే మీకు నమ్మకం అయితే ఉందండి. ఆ నమ్మకం ఎలా ఉంది అంటే మీరు ఎప్పుడు జస్టిస్ కావాలి అనుకుంటున్నారు కానీ జీవితాన్ని వదులుకునే ఉద్దేశం అయితే మీకు లేదు. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, యూనివర్స్ సపోర్ట్ ఉంది. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పేది లేదండి. మీరు ఏమంటున్నారు? జస్టిస్ కావాలి అంటున్నారు. ఇంకే ఉంది యూనివర్స్ మనసులో తెలియచేయగలరు. వ్యూవర్స్ మనసులో ఇంకేముంది యూనివర్స్ తెలియచేయగలరు. వ్యూవర్స్ మనసులో ఇంకేముంది తెలియచేయగలరు. 5 వచ్చింది. ఇదిగోండి, ఇంకేం లేదు. పర్సనల్ లైఫ్ కావాలి. ఇంకా మీ లైఫ్లో కెరీర్ అన్నది అసలు ఫోకస్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. పర్సన్ ఉంటే చాలు, అంతే. అంటే ఇప్పుడు మీరేమంటున్నారంటే పర్సన్తో జీవితం కావాలి. అసలు మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారా లేదా? అసలు మీ లైఫ్ గురించి వారు ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఇంత ప్రేమిస్తున్నారు కదా, వారు ఎందుకు మారటం లేదు? జస్టిస్ కావాలని అంటున్నారు కానీ జీవితం వదులుకోవాలని మీకైతే అనుకోవట్లేదు కదా. మిమ్మల్ని ఎందుకు వదులుకోవాలి? మీ విషయంలో ఎందుకు స్టెప్ తీసుకోవట్లేదు? అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది? మీకన్నా ఎందుకు ఎవరో ఇంపార్టెన్స్ అయిపోయారు? మీరు వారికి తెలుసు కదా, మీ ప్రవర్తన తెలుసు, మీ మాట తీరు తెలుసు. ఏ విషయంలో తక్కువ చేశారు? ఎందుకు వేరే వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ లైఫ్ని ఇలా ఈ విధంగా చేశారు? మీకు కావాల్సింది జస్టిస్. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ మీకు జస్టిస్ చేస్తారా లేదా అని మీరు యూనివర్స్ని అయితే అడుగుతున్నారండి. అలానే పర్సన్ కూడా మీరు అడుగుతున్నారు. క్లారిఫికేషన్ కూడా తీద్దామండి. ఫైనల్గా టూ వచ్చింది. చూద్దాం. చూసారా, జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. మీ పర్సన్ మీద మీకైతే హోప్స్ ఎక్కువ పెట్టేసుకున్నారండి. హోప్స్ ఎలా ఉందంటే నిజంగా మీ మనసులో మాట యూనివర్స్ కనెక్ట్ అయిపోయిందండి. మీ మనసులో మాటలు పర్సన్ వరకు చేరుతున్నాయి లేదా ఈ ఎనర్జీస్ కార్డులో మీకు తెలుస్తాయి. ఇంకా ఇంతకన్నా చెప్పేది ఏమి లేదు. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్కి చూద్దాం. ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దామండి ఏమున్నాయో. టెంపరెన్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్. ఇవి కూడా మంచిదే. ఎందుకంటే ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మనసులో మాట, పర్సన్ మీద ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, జీవితం కావాలనుకుంటున్నారు. యూనివర్స్ కూడా మీకు మంచిగా చేస్తారని వచ్చాయి. ఇక్కడ ఏంటంటే పర్సన్ లేకపోతే మీరు జీవితం మీద అసలు కంట్రోల్ అనేది ఉండదండి. అసలు మీకు లేని అలవాట్లన్నీ చేసుకోవటం. అండ్ ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే హ్యాపీ స్మైల్ ఉన్నవారు కూడా సాడ్గా మారిపోతారు. అలాంటి ఎనర్జీస్ అన్నమాట. అంటే జీవితంలో బ్యాలెన్స్ లేకుండా ఉండటం. మర్చిపోతా అంటారు కానీ మర్చిపోలేని సిచ్యువేషన్. ఇలాంటి ఎనర్జీస్
ఎప్పుడు పర్సన్ తోటే, ఇంకా పర్సనే గోలు, మీ పర్సన్ లైఫ్ తోటే గోలు అలాంటి ఉంటుంది. ఎప్పుడు మీ పర్సన్ గురించి ఏడుస్తూనే ఉంటారంటండి. ఏస్ ఆఫ్ కప్స్ అనేది ఉంది. ఏంటంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది, థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారు, మీ గురించి ఆలోచించట్లేదు. సడన్గా దుఃఖం వచ్చేస్తుంది, అసలు రీజన్ ఉండదు. పర్సన్ పేరు ఎత్తితేనే ఏడ్చేసేలా ఉన్నారు మీలోని. అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డ్స్ కూడా పర్సన్ గురించి వచ్చాయి. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, నో వర్డ్స్. ఇదిగోండి, ఇక్కడ మీరు ఏంటంటున్నారు, ఇది మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీ పర్సన్, మీ మనసులో మాటలకి మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూద్దాం. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ కదా. ఇక్కడ కూడా నేను స్ప్రెడ్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతానండి, మనకి యాక్యురేట్గా అయితే వస్తుంది. ఇవి 3 లేవు కదా, చూసారు కదా. ఈ ఎనర్జీస్ ఇలా ఉంది, నేను సఫల్స్ చేస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్, అంటే వ్యూవర్స్ గురించి ఆలోచనలు కానీ ఎమోషన్స్ కానీ అండ్ నెక్స్ట్ స్టెప్ కానీ ఎలా ఉండబోతుంది, అంటే పర్సన్ గురించి వీరి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి మనసులో మాటలకి ఈ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో తెలియచేయగలరు. టూ 3 4 5 6. వావ్, ఇది తిరగబడిపోయింది, పర్వాలేదండి. డైస్ చెప్పాలి కదా, తిరగబడినా పర్వాలేదు. బాటమ్ ఆఫ్ డెక్ ఏముందో చూద్దాం. జస్టిస్ వచ్చింది, చూసారు కదా. హ్యాపీ, ఇదిగోండి. అంటే ఇప్పుడు ఈ కార్డ్స్ ఏంటి, ఈ ఎనర్జీస్ కార్డ్కి అంటే మీ మనసులో మాటకి మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఏం చెప్పబోతున్నారు, డైస్ రీడింగ్ అయితే చేద్దాం. ఇక్కడ స్ప్రెడ్ చేశాను కదా 6 ఎనర్జీస్ కార్డ్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో మాటలకి ఈ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలియచేయగలరు. మొదటిగా పేజ్ ఆఫ్ పెంటికల్స్కి 6 వచ్చింది, స్టార్ కార్డ్ వచ్చింది. ఇదిగోండి, మీ పర్సన్ మైండ్లో ఇప్పుడు మీరు ఒక స్టార్ అయిపోయారండి. ఇప్పుడు మీ పర్సన్కి మీరు తప్ప ఎవ్వరూ అందంగా కనిపించరు. మీరు మనసులో గౌరవిస్తున్నారు, కళ్ళతో ప్రేమిస్తున్నారు. అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మీ గురించి తెలుసుకోకపోతే ఇంకెలాగా. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్లో అయితే ఉంచారండి. ఇప్పుడు మీలాంటి వారు వీరి లైఫ్లో ఉండటం వల్ల వారు అదృష్టంగా భావిస్తున్నారు. మూవ్ ఆన్ అయిపోయిన వారు కూడా మీ గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నారంటే మీ ప్రేమ ఎంత గొప్పతో ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తున్నాయండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటి, జస్టిస్ ఎనర్జీస్ కార్డ్కి వీరు ఏం సమాధానం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మీరు జస్టిస్ అడుగుతున్నారు కదా, అసలు జస్టిస్ ఇవ్వాలని వారికి ఉంటుంది, కానీ వారి లైఫ్లో ఏముందో కూడా మీతో చెప్తారు కదా. మనసులో మీ గురించి అయితే మాట్లాడతారండి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీ పర్సన్ మనసులో మాటకి ఎలా ఉంటుంది అంటే జస్టిస్ అయితే మీరు కోరుకుంటున్నారు. మరి మీ పర్సన్ జస్టిస్ గురించి ఏం సమాధానం వస్తుందో చూద్దాం. యూనివర్స్ పర్సన్ మనసులో జస్టిస్ గురించి ఏం సమాధానం ఇవ్వబోతున్నారో తెలియచేయగలరు. 3 వచ్చిందండి, నైట్ ఆఫ్ సార్ట్స్. ఎస్, మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా రావటం అయితే జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా అంటే చెప్పలేవండి. వారి ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మీ పర్సన్కి ఎవరో కనిపిస్తారు, మాట్లాడతారు. ఎదుటివారి మాటల్లో ఎంత పాజిటివ్గా వింటారో, ఇంకా లేడికి లేచిందే పరుగు అంటారు కదా, అప్పటికప్పుడు ఫోన్ చేసేయడం కానీ, అప్పటికప్పుడు మెసేజ్ చేయడం కానీ, అండ్ అప్పటికప్పుడు మిమ్మల్ని చూసేయాలని కానీ, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ లైఫ్లోకి వచ్చేస్తారంటండి, జస్టిస్ అయితే ఇస్తారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, డైరెక్ట్గా అయితే మిమ్మల్ని మీట్ అవ్వకపోవచ్చు, మధ్యవర్తి ఉంటారు కదా, ఫ్రెండ్స్ అయినా కావచ్చు, మీకు వారికి సంబంధించిన పర్సన్ కావచ్చు, అలాంటి వారితో ముందుగా మాట్లాడిస్తారు. అంటే సిచ్యువేషన్ ఇలా ఉంది అంటే మీ పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఈ సిచ్యువేషన్స్ కూడా కొంచెం రికవరీ అయ్యాక, క్యూర్ అయ్యాక ఇప్పుడు మీ గురించి అయితే ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటారు. కానీ మీ పర్సన్ ఎలా ఉంది అంటే, ఎమోషను జస్టిస్ అయితే మీరు కావాలంటున్నారు కదా, ఇప్పుడు మీ పర్సన్ యూనివర్సే
మీ పర్సన్ని మీ లైఫ్లోకి అయితే పంపిస్తున్నారు. మీ పర్సన్కి ఎవరైనా సరే, ఇప్పుడు మీరు అంటారు కదా మీ పర్సన్కి మీ మీద అసలు ఇష్టమే లేదని. ఆ ఇష్టం ఎలా పుడుతుంది అంటే మీ పర్సన్కి అన్ఎక్స్పెక్టెడ్ ఎవరో కనిపించడం కానీ, ఎవరో మీట్ అవ్వడం కానీ, ఆ మాటల పరంగా మీ పర్సన్ మైండ్లో ఇక్కడ మీ ఆలోచనలు అయితే మొదలవుతాయి. ఎందుకంటే అవతలి పర్సన్ మీ గురించి మాట్లాడడం అయితే జరుగుతుందండి. అంటే ఎప్పుడూ మీ గురించి ఆలోచించిన వారు కూడా ఈ పర్సన్ వచ్చి మీ గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ పాజిటివ్ వైబ్స్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతాయండి. జస్టిస్ అన్నది ఈ విధంగా కూడా కనెక్ట్ అవుతున్నాయి. ఇంకా మూడో ప్రశ్న, జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్. జడ్జిమెంట్ కార్డ్ అంటే ఇంకా మీకు చెప్పక్కర్లేదు కదా, మీ జీవితంలో ఎన్ని విషయాలకైనా మీరు కష్టాలైతే పడతారు. మీ పర్సన్ మారకపోయినా పర్వాలేదు, వారితోనే జీవితం గార్డెన్ కోరుకునేది మీరు ఇదే. మరి యూనివర్స్ కూడా ఏమంటున్నారు చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో మారి మీతో మంచిగా ఉంటారో లేదో చూద్దాం. 5 వచ్చింది, మరి ఏమంటున్నారు చూద్దాం. నైట్ ఆఫ్ ఫ్యాన్స్. ఎస్ అండి, మార్పు ఎలా ఉంది అంటే మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్, ప్రేమ ఎక్కువైపోయింది. వారి పని వారు చూసుకుంటారు, మళ్ళీ మీ వైపు కొన్నేస్తారు. అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా మీరు ఏదో ఫోన్ చూసుకుంటూ ఉంటారు, మధ్య మధ్యలో మీ పర్సన్ ఆన్లైన్లోకి వచ్చారా లేదా చూసుకోవడం కానీ, పిక్స్ చూడడం కానీ, అదొక ఎగ్జాంపుల్ అనుకోండి. లేదంటే వేరే వర్క్లు ఏదో చేసుకుంటారు, మీ ప్రొఫెషనల్ వర్క్ ఏదో చేసుకుంటారు, సడన్గా పర్సన్ గుర్తు రావడం, అసలు ఏం చేస్తున్నారు, ఇలాగా మీరు ఎలా చేస్తారో మీ పర్సన్ కూడా సేమ్ అలానే ఉందండి. ఇప్పుడు మీ పర్సన్ మారారా అంటే సూపర్గా మారారు, సూపర్ ఎనర్జీ అండి. జడ్జిమెంట్ అంటే ఇక్కడ మీ మీద అయితే ఫోకస్ చేశారు. మీ పర్సన్ మనసులో ఇష్టమైతే చాలా అంటే చాలా ఉంది. ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దామండి ఏమున్నాయో. చాలా మిస్ అవుతున్నారు పర్సను, చూశారు కదా, మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే. మళ్ళీ మీకు అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉందంటే మిమ్మల్ని చాలా చాలా తలుచుకుంటున్నారు. ఎవరిని చూసినా మీరే గుర్తొస్తున్నారు. అండ్ అంటే ఎవరిని చూసినా అంటే వారి కళ్ళలో మీరున్నారు, మీ కంటిలో వారు ఉన్నారు. అంటే కనుపాపలో మీ పర్సన్ ఫేస్ ప్రింట్ అయిపోయినట్టుందండి. చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నారు. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు, కానీ మీ జ్ఞాపకాలు అయితే వారికి వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు ఈ పక్క నుంచి చేస్తాను చూడండి. ఎనర్జీస్ కార్డుకి మీ పర్సన్ అయితే ఇలా రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్లో కూడా చూడండి, మీ పర్సన్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే రిలేషన్ బ్రేక్ అయిన వారే మళ్ళీ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఈ ఎనర్జీస్ కార్డులో కూడా చూశారు కదా, సేమ్ బాటమ్ ఆఫ్ డెక్లో ఇలా వచ్చాయి. అండ్ ఇక్కడ మీ పర్సన్ అయితే జస్టిస్ చేస్తారు. ఇంతే. ఈ 4 ఎనర్జీస్ కార్డుకి ఈ 4 ఎనర్జీస్ కార్డు. మొదటిగా జస్టిస్ ఇది చూద్దాం. రెండవది ఇది వచ్చింది. మూడవది ఇది. నాలుగవది ఇది. ఎక్కువ కార్డ్స్ తీయడం వల్ల నాకు మర్చిపోతున్నానండి. ఓకే, ఇదిగోండి. డివైనే మీ బంధం అయితే కలుపుతుంది, కలిసేలా చేస్తుంది. ఇవంతా డివైన్ మీ బంధం కలిసేలాగా ఏవో ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. చూసారు కదా, టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రావటం, మీకు మంచి జరగడం అయితే ఉంటుంది. మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. మీరైతే ఎదురు చూస్తున్నారు కదా, పర్సన్ మీతో మాట్లాడితే బాగుండని. పర్సన్ అయితే మాట్లాడతారేంటండి. ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే బాగుండు అనుకుంటున్నారు కదా. అవును, మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా మీరు ఇచ్చిన ప్రేమ, కేరింగ్, మళ్ళీ అదే ప్రేమ కావాలని కోరుకుంటున్నారు. మీరేమంటున్నారు, పర్సన్ నుండి ప్రపోజల్ వస్తే బాను, మ్యారేజ్ ప్రపోజల్ కానీ, రీయూనియన్ ప్రపోజల్ కానీ. ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలు కూడా ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టే నేను రీడింగ్ ఇచ్చాను. ఇప్పుడు మీ మనసులో మాటకి మీ పర్సన్ ఇలా రెస్పాండ్ అయ్యారు. ఇవి జరుగుతాయండి, జరగబోతాయి కూడా. నేను ఎప్పుడు కూడా రీడింగ్ ఇస్తే అటు ఇటు అయినా సరే జరుగుతుంది. మీకు అందరికీ ఈ ఎనర్జీస్ కార్డ్ వర్క్ కావాలనే కోరుకుంటున్నానండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.